మై డియర్ కిబో ఫ్యామిలీ మెంబర్స్, గుడ్ మార్నింగ్. మీ అందరికీ ఓ శుభవార్త చెప్తానని నేను ముందే చెప్పాను కాబట్టి ఇప్పుడు ఆ శుభవార్త ఏంటి అని చెప్తున్నాను. నేను మీ తాలూకా కాయిన్స్ ఏవైతే ఉన్నాయో స్టాకబుల్ కాయిన్స్, ఆ స్టాకబుల్ కాయిన్స్ని రేపటి నుంచి, రేపు డేట్ అంతా 18 అంటే రేపటి నుంచి మీరు మీ కాయిన్స్ అన్నీ కూడా మన కే ఎక్స్చేంజ్లోకి మీ పెట్టేలా మీకు ఒక ప్రొవిజన్ ఇస్తున్నాను. మీరే పెట్టేసుకోవచ్చు. అది ఎలాగంటే, నాన్ స్టాకబుల్ మీరు అమ్ముకున్నప్పుడు ఏం చేస్తున్నారు, నాన్ స్టాకబుల్ ఆప్షన్లోకి వెళ్తున్నారు. ఆ లోపలికి వెళ్ళి ఎన్ని కాయిన్స్ ఉన్నాయో మీకు కనబడతాయి. దాన్ని సబ్మిట్ చేస్తే ఎక్స్చేంజ్లోకి వెళ్ళిపోతున్నాయి. అలాగే ఇందులో మీకు ఇప్పుడు ఆల్రెడీ దానికి సంబంధించిన వీడియో నేను ఇస్తాను. మన దాంట్లో ఉన్నది ఉందన్నమాట. అది ఎలా ఉన్నది అనేది మీ మెనూలో ఉన్నది. ఆ మెనూలో ఉన్న తర్వాత ఆ మెనూలోకి వెళ్ళి ముందు మీరు ఏం చేయాలి, మన కే ఎక్స్చేంజ్లోకి వెళ్ళి మీ అడ్రస్ క్రియేట్ చేసుకోవాలి. మీ ఫోన్ నెంబరు, మీ ఐడి, ఇది మెయిల్ ఐడి, ఇలా ఏవైతే ఉన్నాయో ముందు అడ్రస్ క్రియేట్ చేసుకోండి. ఇప్పుడు మీరు కిబో ఎక్స్చేంజ్లోకి రావాలి. కిబో ఎక్స్చేంజ్లోకి వచ్చిన తర్వాత మీరు మెనూలోకి వెళ్ళిన తర్వాత మెనూలో దాని వివరణ ఇచ్చాను నేను. దాంట్లోకి వెళ్ళి మీ తాలూకా ఐడి ఏదైతే కే ఎక్స్చేంజ్లో మీరు అడ్రస్ క్రియేట్ చేస్తే అడ్రస్ ఇక్కడ పేస్ట్ చేయండి. మళ్ళా మెనూ నుంచి డాష్బోర్డ్లోకి రండి. డాష్బోర్డ్లోకి వచ్చిన తర్వాత అక్కడ మీకు కిబో ఎక్స్చేంజ్ అని ఉంటుంది. లోపలికి వెళ్ళండి. లోపలికి వెళ్ళిన తర్వాత అంటే కిబో ఎక్స్చేంజ్ కాకుండా ట్రాన్స్ఫర్ టు కాయిన్స్ అని ఉంటుంది. కిబో కాయిన్స్ ట్రాన్స్ఫర్ చేసి ఆప్షన్ ఇచ్చాను, పైన ఉన్న చూడండి, లైట్ గులాబీ కలర్లో ఉంటుంది, పింక్ కలర్లో ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత లోపల మీ మొత్తం అన్ని రకాల స్టాకబుల్ కాయిన్స్, అన్ని రకాల అంటే మీరు రెఫరల్ ఇచ్చినవి, లేదంటే మీ కింద డౌన్లైన్లోనే వస్తున్నవి, అంటే మీరు డైరెక్ట్గా ఇచ్చినవి, మీ టీం ద్వారా ఇచ్చినవి, యాడ్ కాయిన్స్, అలాగే యాక్టివేషన్ కాయిన్స్, ఇలా అనేక రకాల కాయిన్స్ మీకు స్టాకబుల్ ఇచ్చాను కదా. ఆ మొత్తం కాయిన్స్ అన్నీ అక్కడ ఎన్ని ఉన్నాయని మీకు కనబడుతుంది. సేమ్ నాన్ స్టాకబుల్ ఎలా కనబడుతుంది అలాగే కనబడుతుంది. వెంటనే మీరు సబ్మిట్ చేసి ఓకే చేసి కన్ఫర్మ్ చేసేయండి. మీ దగ్గర ఉన్నటువంటి ఆ స్టాకబుల్ కాయిన్స్ ఇంకా మీకు కనబడవు, ఎక్స్చేంజ్లోకి ట్రాన్స్ఫర్ అయిపోతాయి. ఆ ఎక్స్చేంజ్లోకి ట్రాన్స్ఫర్ అనేది మేము మాన్యువల్గా చేసి పంపిస్తాం, ఆటోమేటిక్ చేయడానికి లేదు అది. అప్పుడు మీరు ఎక్స్చేంజ్లోకి నేను పంపించిన తర్వాత మీరు మన ఎక్స్చేంజ్లోనూ మీ అన్ని లాంగ్ టైమ్ స్టాకబుల్ కింద దాంట్లో ఇస్తున్నాను. 100+ ఇయర్స్ అని రాస్తున్నాను. అందులో 100 సంవత్సరాలకు భయపడి మీకు సమ్ పర్సెంటేజ్, అంటే మనం అవసరాన్ని బట్టి మనం ఏ అకౌంట్ తీసుకున్నాం, ఏ అకౌంట్కి ఎలాగా అనేది నేను కొన్ని పారామీటర్స్ తీసుకున్నాను కాబట్టి దాన్ని నేను మీకు ఇచ్చేస్తాను. అది మే 23 నుంచి మీరు ఆ డేట్ అయిన వాళ్ళందరూ కూడా మీకు ఆ పర్సెంటేజ్ వస్తే మీరు సేల్ చేసుకోవచ్చు. అంటే మీ మొత్తం కాయిన్స్ మన ఎక్స్చేంజ్లో లాంగ్ టైమ్ స్టాకర్ కింద వెళ్ళిపోతాయి. ఇక రెండోది, మీ దగ్గర సాల్వబుల్ కాయిన్స్ ఉన్నాయి, మీరు కొనుక్కుని అవ్వచ్చు, మీ అకౌంట్లో అవ్వచ్చు, ఇవన్నీ కూడా మే 23 నుంచి అవన్నీ వెళ్ళేటట్టుగా అవి పెట్టేస్తాను. అప్పుడే మీరు పంపించుకోగలరు, ఇప్పుడు కాదు. ముందు మీ కాయిన్స్ అన్ని ఎక్స్చేంజ్లో పెట్టేయండి. ఒక ఫోన్ నెంబర్కి, ఒక మెయిల్ ఐడికి ఒకటే క్రియేట్ అవుతుంది. ఇది మన ఎక్స్చేంజ్ కాదు, ఇది ఇంటర్నేషనల్గా ఉన్నది, బ్లాక్ చైన్ టెక్నాలజీ ఉన్న ఎక్స్చేంజ్ కాబట్టి అందులో ఒక ఫోన్ నెంబర్, ఒక మెయిల్ ఐడికి మాత్రమే ఒకటి వస్తుంది. నేను 10 ఐడీలకి నేను ఒకే ఫోన్ నెంబర్ ఇచ్చానంటే మళ్ళీ మీరు ఫోన్ నెంబర్ మార్చుకున్నప్పుడు చేసుకోవచ్చు. నేను ఆప్షన్ ఇస్తాను, కంగారు పడకండి. ఒక్కడిది కూడా ఉంచను. ఇప్పుడు ఎన్ని ఉన్నాయో అందరికీ కూడా ఎక్స్చేంజ్ పెట్టేస్తాను, అందరికీ ఇచ్చేస్తాను. మీ వివరాలు మాత్రం ఇవ్వండి. ఎప్పుడేం చేయాలో నేను చెప్తుంటాను, అవన్నీ ఇచ్చేయండి. ఒక్కరి కాయిన్స్ ఒక్కటి కూడా ఉండదు. సో మే 23 నుంచి మీ తాలూకా సాల్వబుల్ కాయిన్స్ ఎలా అమ్ముకోవాలి ఏంటని మళ్ళీ అప్పుడు నేను ఇంకో ప్రయోజనం ఇస్తాను, మీరు చేసుకోండి దాన్ని. ఓకే, అంటే మనకి మీ దగ్గర ఉన్న కాయిన్స్ అన్ని ఎక్స్చేంజ్లో పంపించి ఇచ్చేస్తే నా బాధ్యత ఇక్కడితో పూర్తి అయిపోద్ది. ఇప్పుడుతో మే 23 తర్వాత నుంచి, అంటే అంతవరకు మీకు సాల్వబుల్ కాయిన్స్ ఇవ్వాలి కాబట్టి. ఓకే, ఇక నెక్స్ట్, మీరు 500 రూపాయలు పెట్టే కాయిన్స్ కొనుక్కున్నారు. ఆ 500 రూపాయల కాయిన్స్ మీరు తీసుకున్నారు. అలాగే దానికి మీకు ఆల్రెడీ 100 రోజులు కాయిన్స్ వస్తున్నాయి.
యాడ్స్ చూసి మీకు అదనం, మైనింగ్ చేసి మీకు అదనం. మీరు పని చేస్తున్నందుకు నేను ఎంతమంది చెప్పాను, నాన్ స్టాకబుల్ ఇస్తున్నాను, పనికి ఇచ్చేసాను, మీరు కొనుక్కుని కాయిన్స్ ఇచ్చేసాను. మరి ఈ మైనింగ్ అయితే ఏదైతే స్టాకబుల్ ఉన్నదో ఆ స్టాకబుల్ అంతా నేను ఫ్రీగా ₹1 తీసుకోకుండా మీకు ఇచ్చాను. దాన్ని ఎక్స్చేంజ్లో పెట్టేసి అవి కూడా మీకు మీ తరతరాలకి వచ్చేటట్టుగా చేసేసాను. ఇప్పుడు అయ్యే మనం చేస్తున్నాం. రేపటి నుంచి మీ అకౌంట్లో నుంచి డైరెక్ట్గా ఎక్స్చేంజ్లో పెట్టుకునే ప్రయోజనం ఇస్తున్నాను. ఒక ఫోన్ నెంబరు ఒక మెయిల్ ఐడికి ఒక్కసారి వెళ్తుంది. ఒకరు ఒకే ఐడి తోటి పెద్ద చేసి ఉండొచ్చు, ముందు ఇచ్చింది వెళ్తుంది, ఆ ఫోన్ నెంబర్తో ఇంకెళ్దు. జస్ట్ ఫోన్ నెంబర్ మార్చుకోండి. అలా కాదు డాడీ మీరు మొదటి నుంచి ఎన్ని పెట్టుకోవచ్చు, మన ఎక్స్చేంజ్లో మీరు మైనింగ్ చేసుకోవడానికి ఇచ్చాను, నేను అప్పుడు చెప్పాను. ఇప్పుడు కొత్త వాళ్ళకి తెలీదు, కానీ మన ఎక్స్చేంజ్లోనూ ఈ మీరు ఏం చేసినా అది మన ఎక్స్చేంజ్. అది కానీ ఏది కిబా ఎక్స్చేంజ్ అనేది లోకల్ ఎక్స్చేంజ్, కానీ ఇక్కడ కే ఎక్స్చేంజ్ అనేది ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్, అలాగే బ్లాక్ చైన్ టెక్నాలజీలో ఉన్న ఎక్స్చేంజ్, అలాగే సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్. ఈ సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్లో అమ్ముకోవడానికి డీసెంట్రలైజ్డ్ వ్యాలెట్ ఇస్తున్నాం. అంటే ఇందులో ఎక్కడ మనం వెళ్ళి అందులో చేపెట్టి కరకడానికి అవదు. దీన్ని మీకు అర్థమైన భాషలో చెప్తాను. మీరు కారు బండి డ్రైవ్ చేస్తున్నారు అనుకోండి, ఆ స్టీరింగ్ మీకు నచ్చినట్టు వాడుకోవచ్చు, అది మన కే ఎక్స్చేంజ్. మీరు ఫ్లైట్లో వెళ్తున్నారు అనుకోండి, కూర్చోవడం తప్ప మీరు డ్రైవ్ చేయలేరు, అది బ్లాక్ చైన్లో ఎక్స్చేంజ్. ఇది మీకు అర్థమైంది అనుకుంటాను. కూర్చోవడం తప్ప మనం అక్కడ ఏం చేయలేము, దిగొచ్చు ఆగినప్పుడు, ఎక్కొచ్చు ఆగినప్పుడు, టికెట్ ఉంటే లోపలికి వెళ్ళొచ్చు అంతే. టికెట్ ఏంటంటే ఎక్స్చేంజ్లో ఉన్న మీ వ్యాలెట్లో కాయిన్స్ ఉంటే అమ్మేసుకోవచ్చు. అది అంతవరకే. కానీ నేను డ్రైవ్ చేస్తాను నువ్వు దిగు అనే ఫ్లైట్ నడిపివని అంటే అవ్వదు ఇక్కడ. అలాగే బ్లాక్ చైన్ టెక్నాలజీలో కూడా మనం చేపట్టి చేయడానికి అవదు. సో కాబట్టి మీరు అవన్నీ కూడా నేను చెప్పినట్టుగా చేసుకోండి. ఇంక మనకి ఈ కిబో కాయిన్కి పూర్తిగా ఎక్స్చేంజ్లో పంపించే ఇది నేను యాక్చువల్గా నెక్స్ట్ మంత్ చేద్దారు అనుకున్నాను, కానీ టైం సరిపోదేం భయపడ్డాను. చాలామంది ఉన్నారు కాబట్టి ఇప్పటి నుంచి ఇచ్చేయాలని చెప్పేసి ఇచ్చేస్తున్నాను. ఓకే. ఇక తర్వాత ఒకరు సాలబుల్ కాయిన్స్ని అమ్మేసుకున్నారు. అంటే ఏంటి, వేరే అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేశారు మన లోకల్ ఎక్స్చేంజ్లో. అంటే వాడి డబ్బులు అక్కడికి వచ్చేసాయి. వాడు అమ్ముకున్నాడా ఉరకనిచ్చాడా అనేది ఇక్కడ అనవసరం, ఎందుకంటే డబ్బులకి అమ్ముకోమని చెప్పాను. సో మీ కాయిన్స్ మీరు అమ్మేసుకున్నారు, ఇది ఒక పద్ధతి. ఇక రెండోది, మీకు నాన్ స్టాకబుల్ వస్తున్నాయి. అంటే 500 కంటే ఎక్కువే నాన్ స్టాకబుల్ మీరు తీసుకుని ఉన్నారనుకోండి, 500 కంటే ఎక్కువే నాన్ స్టాకబుల్ మీరు తీసుకొని ఉన్నారనుకోండి, అంటే మీ డబ్బులు మీకు వచ్చాయి. మీ కాయిన్స్ రిలీజ్ అయిపోయిన తర్వాత సాలబుల్గా కొన్ని మీరు కొనుక్కుని వస్తున్నాయి కదా 100 రోజులకి, అవి మీరు ఆల్రెడీ ఎవరికో అమ్మేసుకున్నా ట్రాన్స్ఫర్ చేయడం అంతే కదా. ఇక్కడ కూడా అంతే. కాకపోతే ఎక్స్చేంజ్లో ట్రాన్స్ఫర్ అనేది సిస్టమ్ చేస్తుంది, ఈ మన లోకల్ ఎక్స్చేంజ్లో మీరు చేస్తారు ట్రాన్స్ఫర్ అనేది. మీరు ట్రాన్స్ఫర్ చేసుకున్నారంటే మీ డబ్బులు మీకు వచ్చినట్టే. మీకు నాన్ స్టాకబుల్ వచ్చినా మీ డబ్బులు వస్తాయి, మీ కాయిన్స్ ఎవరికైనా అమ్మేసుకున్నా మీరు ట్రాన్స్ఫర్ చేస్తారు, వీళ్ళిద్దరు డబ్బులు వస్తాయి. ఇలా కాకుండా నాన్ స్టాకబుల్ రాలేదు, సాలబుల్ కాయిన్స్ అమ్మలేని అకౌంట్లు ఉన్నాయి కదా, వాటన్నింటికి కూడా ముందు ఒక కాయిన్ రిలీజ్ చేస్తాను. ఆ ఒక్క కాయిన్ని మీరు ఎక్స్చేంజ్లో అమ్మేసుకోండి. ఈరోజు 1300 నుంచి 1500 ఒక ఎక్స్చేంజ్లో ఉంది, 1700 ఒక ఎక్స్చేంజ్లో ఉంది, $25 అంటే 2100 ఒక ఎక్స్చేంజ్లో ఉంది. అలా వివిధ ఎక్స్చేంజ్లో రకరకాల రేట్లు ఉన్నాయి. కాబట్టి మీరు 500 కంటే ఎక్కువకే మీరు ఎట్టి పరిస్థితులు తగ్గించి అమ్మొద్దు. తగ్గించి అమ్మారా మీ భవిష్యత్తు ఉండదు. ఉన్న రేటుకి అమ్ముకోండి, ఒక రోజు లేట్ అయినా అమ్ముకోండి, మీ డబ్బులు మీకు వచ్చేస్తాయి. అంటే ఇక్కడ ఏమైంది, నేను మీ దగ్గర తీసుకొని నా కాయిన్ని మీకు అమ్ముకున్నాను, మీకేమీ నేను ఊరకనివ్వలేదు, మీరేం ఊరకని తీసుకోలేదు. నా కాయిన్స్ నాకు నచ్చిన రేటుకి నేను ఎందుకంటే ఎక్స్చేంజ్ నేను పెట్టుకున్నది కాబట్టి దాన్ని క్రియేట్ చేసుకుని నేను బిట్కాయిన్ పెట్టుకుని ఆ రేట్ అటు పెట్టాడు. ఒక్కొక్కడు ఒక రేటు పెడతాడు, అలాగే మన రేటుకి మీకు పెట్టాను, అది మీరు కొనుక్కున్నారు, ఆ డబ్బులు మళ్ళీ ఇప్పుడు మీకు వెనక్కి వచ్చేస్తున్నాయి. వెనక్కి ఇవ్వడం అనేది ఇంతవరకు ఎవరు చేయలేదు, కానీ నేను చేస్తున్నాను. నా కుటుంబం కాబట్టి ఎవరి దగ్గర మీరు మాట పడకూడదు. కాబట్టి ఎవరైతే ఎక్స్చేంజ్లో లోకల్ ఎక్స్చేంజ్లో అమ్ముకోలేదో నాన్ స్టాకబుల్, అలాగే ఎవరైతే నా లోకల్ ఎక్స్చేంజ్లో ట్రాన్స్ఫర్ సాలబుల్ కాయిన్స్ వాడలేదో వాళ్ళందరికీ నేను ఒక్కొక్క కాయిన్ ముందు రిలీజ్ చేస్తాను. వాటి ఎక్స్చేంజ్లో అమ్మేసుకొని క్యాష్ చేసుకోండి. మనకి ఇంక మీ దగ్గర ఉన్న కాయిన్స్ అన్నింటికి మీకు ఫ్రీగా వచ్చినట్లే, మీ డబ్బులు మీకు వచ్చేసినట్లే. నేను ఎవరికి లైబిలిటీ కాను, ఎవరికి కాను, మీరు ఎవరికి అవసరం లేదు. కాబట్టి దీన్ని అర్థం చేసుకోండి. అవి కూడా నేను చేస్తాను. మనం గుడ్ల మీద చేయి వేసుకొని మరీ మనం హ్యాపీగా చేసుకోవచ్చు.
ఇక్కడెక్కడ ఇల్లీగల్ కాదు. ఇది ఎలా చేసుకోవాలి అనేది ఇక చివరిగా మంది బ్లాక్ చైన్ టెక్నాలజీలో ఉన్న ఒరిజినల్ కాయిన్. ఆ విషయం తెలియక కొంతమంది ఇది నిజంగా కాయిన్ అయినా, నిజంగా ఇది ఎక్స్చేంజ్ అయినా తెలియక మాట్లాడుతున్నారు. మీకు తెలిసిన భారతదేశంలో ప్రపంచంలో మీకు ఎవరు తెలిస్తే వాళ్ళు క్రిప్టో ఎక్స్పర్ట్స్ అవనియండి, లేదనుకున్నట్టు ట్రేడింగ్ ఎక్స్పర్ట్స్ అవనియండి, తీసుకోండి. మనది ఒరిజినల్ కాయిన్ కాదు అంటే వాటితో నన్ను మాట్లాడించండి. పక్కా 100% మంది ఎక్స్చేంజ్లో ఉంది, 100% మంది బ్లాక్ చైన్ టెక్నాలజీలో ఉంది, 100% మిగతా అన్ని ఎక్స్చేంజ్లో ట్రేడ్ అవుతుంది. కాబట్టి దీన్ని ఎవరైనా తప్పుగా ఎక్కడైనా మాట్లాడినా, ఎక్కడైనా న్యూస్ చేసినా సరే మీరు ఎవరు నమ్మొద్దు. నా మీద ఎంత నమ్మకం ఇప్పటివరకు ఉందో అంతే నమ్మకంతో మీరు అలాగే ఉండండి. ఎవడేమన్నా సరే మీరు ఎక్స్చేంజ్లోకి వెళ్ళి నువ్వు కొనుక్కో, అమ్ముకో, ఎక్స్ట్రా మాట్లాడకుండా క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్తాను, విను అని చెప్పండి. ఎవరి మీద కోపం పడద్దు, ఏది వద్దు, మీరు అర్థమైన చెప్పండి. అది అందరికీ మంది 100% ఒరిజినల్ క్రిప్టో కరెన్సీ కాయిన్. భారతదేశం గర్వించి తగిన విధంగా దాన్ని తయారు చేశాను. పరాయి దేశం వాడు పంచం దూరి ఆ కాయిన్స్ అమ్ముకోవడానికి ఎగబడే వాళ్ళందరికీ మన కాయిన్ చూసి ఇది అని చెప్తున్నాను నేను. ఎవరైనా కాయిన్ తెచ్చారు కానీ దాన్ని నిలబెట్టలేదు, మీరు మాత్రం నిలబెట్టారు దీన్ని. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఎవరు తగ్గాల్సిన పని లేదు, అలాగే ఎవరి మీద తిరగాల్సిన పని లేదు. నీ కాయిన్ ఎక్స్చేంజ్లో పెట్టేస్తున్నావు, నీ శాల్బుల్ కాయిన్స్ నెక్స్ట్ మంత్ ఇచ్చేస్తాను. మీరు డబ్బులు ఇంతవరకు మీ 500 తిరిగి పొందలేని పక్షంలో ఒక కాయిన్ మీకు తీస్తున్నాను, ఆ కాయిన్ అమ్మించుకొని నీ క్యాష్ చేసుకోండి. అది అంటే మీకు నాకు చెల్లు. ఎక్స్చేంజ్లో ఉన్న కాయిన్స్ అమ్ముకోండి, 100 సంవత్సరాలకు పైబడి మీరు హ్యాపీగా ఉండండి. మీ డబ్బులు నేను నా దగ్గర లేనప్పుడు ఎన్ని సంవత్సరాలు ఇచ్చినా మీకు నష్టమే లేదు కదా. కాబట్టి ఇది అందరికీ షేర్ చేయండి. రేపటి నుంచి మన కాయిన్ని ఎక్స్చేంజ్లోకి పంపించే పూచి మీదే. ఒక ఫోన్ నెంబరు ఒకసారి వాడిస్తే మళ్ళీ తీసుకోవద్దు. మీ ఎక్స్చేంజ్ మన తాలూకు లోకల్ ఎక్స్చేంజ్లో ఫోన్ నెంబర్ మార్చుకోవాలి, మన తాలూకు కే ఎక్స్చేంజ్లో మీరు ఫోన్ నెంబర్ అదే ఫోన్ నెంబర్ పెట్టుకోవాలి, మీ తాలూకు మెయిల్ పెట్టుకోండి. ఆ తర్వాత మీకు ఏం చేయాలో నేను చెప్తాను. ఓకే డాడీస్. అలాగే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, బహుశా రేపు 21కే మన తాలూకా వైట్ పేపర్ రిలీజ్ చేస్తున్నాను. మన దగ్గర ఎన్ని కాయిన్స్ ఉన్నాయి, ఏ కాయిన్స్ దేని పెట్టాను, మిలిటరీ వాళ్ళకి ఎలా ఇవ్వాలనుకున్నాను, మిగతా ఏమనుకున్నాను, ప్రతి కాయిన్కి నేను సమాధానం చెప్తాను. అందులో ముందు మీకు కాయిన్స్ ఇచ్చేస్తాను, ప్రతి దానికి తర్వాత వివరంగా రాస్తాను. ఇంతవరకు క్రిప్టో కరెన్సీలో ఏ వైట్ పేపర్లు రాయలేని వివరంగా నేను అందులో రాశాను. ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తాను. మొత్తం మనం ఎన్ని కాయిన్స్ ఉన్నాయి, దేనికి ఎన్ని కాయిన్స్ కేటాయించాను, ప్రజల దగ్గర ఎన్ని ఉన్నాయి, కంపెనీ దగ్గర ఎన్ని ఉన్నాయి, భవిష్యత్తు కోసం ఎన్ని ఉన్నాయి, అదే రకాలు, అలాగే పవర్ మైనింగ్ కోసం ఎన్ని ఉన్నాయి, అంటే బిట్ కాయిన్లో ఏదైతే పవర్ మైనింగ్ చేస్తున్నా ఆ పవర్ మైనింగ్ ఏ డేట్ నుంచి ఏ సంవత్సరం నుంచి వస్తుంది, ఎవ్రీథింగ్ నేను అందులో పెట్టేస్తున్నాను. వైట్ పేపర్ కూడా మీకు ఇచ్చేస్తున్నాను. వైట్ పేపర్ అని తీశారు కదా, మైనింగ్ కోసం ఆగాను. నిన్న 15వ తారీఖు తోటి మన తాలూకు కూపన్స్ ఎవడు ఆగిపోయింది, మన మైనింగ్ కూడా ఆగిపోయింది. మీ దగ్గర కూపన్స్ వాడించుకోమని చెప్పాను. కాబట్టి ఇప్పుడు వైట్ పేపర్ కూడా ఇచ్చేసింది. మే 23 కాదు, ఈ నెల 21, 23 ఆ 2 డేట్లో మీకు ఇచ్చేస్తున్నాను. ముందుగా అయిపోయిన ఆశ్చర్యం లేదు. కాబట్టి ఇది మీరు గర్వంగా తలెత్తుకొని మీరు మాట్లాడవచ్చు. ఎవరికైనా మీరు తిరిగి లీగల్గా సమాధానం చెప్పొచ్చు. మన భారతదేశపు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారే క్రిప్టో అనేది యాక్సెప్ట్ చేస్తున్నాను, 10% మీకు అది ట్యాక్స్ పెడుతున్నాను, 1% టీడీఎస్ పెడుతున్నాను, అలాగే 28% దాని లిమిట్ ఉంది. అంటే మన ఆర్థికంగా మనం ట్యాక్స్ కట్టిన దాన్ని బట్టి 28% మీకు మళ్ళీ జిఎస్టీ ఉన్నదని చెప్పారు. దాని మీద వివరంగా ఉన్నది ఇంకా ఇస్తారు. కాబట్టి అక్కడి నుంచి జిఎస్టీ మీద నాకు ఇంకా కొంచెం మనకు క్లారిటీ రావాలి. 1% ప్లస్ 10% ఆల్రెడీ మనం ఇవ్వాలి. కాబట్టి అది కూడా భారత ప్రభుత్వ ప్రధాని తాలూకు సమక్షంలో ఉన్నట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఈ నెల 1వ తారీఖుని తను చెప్పినట్టుగా, గతంలోనూ మార్చి అయిపోయిన తర్వాత ఏప్రిల్ 1ని ఇస్తానన్నారు మేడం గారు, అలాగే క్లియర్ చేశారు. కాబట్టి మీరు ధైర్యంగా మీ కాయిన్స్ అమ్ముకోవచ్చు, కొనుక్కోవచ్చు, ట్రేడింగ్ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. లీగల్. బిట్ కాయిన్కి ఎటువంటివి ఉన్నాయో 100% నేను దీనికి అదే పెట్టాను. ఏ ట్రేడర్ వచ్చి మీకు చెక్ చేసుకోమని చెప్పండి.
థ్యాంక్ యూ. రేపు మళ్ళీ మరొక కొత్త విషయంతో మీ ముందుకు వస్తున్నాను. మరొక కొత్త విషయం చెప్తున్నాను. మీరు ఖచ్చితంగా మీ కాయిన్స్ అన్నీ పెట్టుకోండి, కంగారు పడొద్దు. మే 23 అన్నీ చేసేద్దాం. ఇంకా ఎవరైనా ఉండిపోయినట్టయితే ఒక జీవితకాలం మీకు టైం ఇస్తాను. మీరేం పెట్టుకోలేదు, చిన్నపిల్లలు వాళ్ళకి ఏది లేదు, ఫోన్ నెంబర్ లేదు అనుకుంటే మీరు ఇచ్చినట్టు ఒక జీవితకాలం ఆ అకౌంట్ తాలూకు మెంబర్ జీవితకాలం టైం ఇస్తాను. కాబట్టి ఈ విషయాల్ని ప్రతి ఒక్కరికి చిట్ట చివరి వరకు ఇది తప్పనిసరిగా తీసుకెళ్ళండి. ఎందుకంటే క్రిప్టో మీద తప్పనిసరి కొనుక్కున్న వాళ్ళందరికీ చేరాలి. మన కీబో ఎంత స్వచ్ఛమైందో అందరికీ తెలియాలి. థ్యాంక్ యూ డాడీస్. థ్యాంక్ యూ. మీరు అక్కడున్న దాంట్లో మన కే ఎక్స్చేంజ్ తాలూకు అడ్రస్కి బదులు పిచ్చి ఆల్రెడీ కొంతమంది రాశారు. అలా రాస్తే మీ అకౌంట్లో నుంచి ఇంకా ఆ కాయిన్స్ వెళ్ళవు, ఇక్కడే ఉండిపోతాయి. ఆ తర్వాత మళ్ళీ నన్ను వెళ్ళలేదు అని అడగండి. నేను చెప్పిన పద్ధతి కాకుండా మీరు నచ్చినవన్నీ అందులో టైప్ చేసి ఇప్పుడు ఆల్రెడీ కొంతమంది పెట్టేశారు. అలా పెడితే వాళ్ళ కాయిన్స్ వెళ్ళవు. అవి మళ్ళీ ఆ తర్వాత ఎప్పుడైనా మళ్ళీ తీరికైనప్పుడు మళ్ళీ సవరించి చేయాల్సి వస్తుంది. మీరు ఆర్డర్ పని చేయకండి. నేను ఏదైతే మీకు రేపు వీడియో ఇస్తానో దాన్ని బేస్ చేసుకుని వెళ్ళండి. అనవసరంగా మీకు నచ్చినట్టుగా ఏదో ఒకటి పెట్టేద్దామని చెప్పేసి మహనీయులు ఉంటారు కొంతమంది మహానుభావులు, వారి పాదాలకు వందనాలు, ఇలాంటివన్నీ చేసి గజిబిజి చేసి పారేస్తున్నారు. అలాంటి ఏం చేయకండి. చేస్తే మీ కాయిన్స్ వెళ్ళకపోతే మళ్ళీ నా బుర్ర తినకండి. జాగ్రత్తగా కంప్లీట్ చేసుకొని అవన్నింటిని నేను చెప్పిన పద్ధతిలో చేయండి. మీ కాయిన్స్ అమ్ముకోండి. మీ తరతరాలుగా మీ పిల్లల్ని మీ మనవల్ని జాగ్రత్తగా అందులో కాయిన్స్ని అనుభవించేలా చేయండి. తక్కువ మందికి మాత్రం ఇప్పుడు ఇచ్చాము. 900 కోట్ల జనాభా ఉన్న ప్రపంచంలో కేవలం అతి తక్కువ మంది మాత్రమే మన ఎస్వి కూపన్స్ ద్వారా కొన్ని సంపాదించుకున్నారు. వీళ్ళే ప్రపంచం అందరికీ అమ్మాలి. రిమైనింగ్ ఏదైతే ఉందో మనకి జవాన్స్ ఏదైతే మిలిటరీ వాళ్ళు ఉన్నారో అది నీ దేశానికి మాత్రమే కాదు మిత్రమా, ప్రతి దేశపు జవాన్కి కూడా పనికొచ్చేలాని అందులో పెట్టాను. అంటే మన వాళ్ళే జవాన్లా, పరాయి దేశ వాళ్ళ జవాన్లు కదా. ప్రపంచం అంతా నాదే, భారతదేశం ద్వారా వాళ్ళందరికీ ఇద్దాం. కాబట్టి అలా ప్రతిదీ నేను పెట్టాను దాంట్లోనూ. అవన్నీ మీరు వైట్ పేపర్లో చూస్తారు. కాబట్టి మీరు జాగ్రత్తగా నేను చెప్పింది పాటించండి. థ్యాంక్ యూ.